నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పివి రావు గారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వారు అంటే ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం అది అమల్లో ఉన్నప్పటికీ కూడా ఉద్రిక్తత అనేది కొనసాగుతుంది. ఏ టైంలో ఏం జరుగుతుందో, ఎవరు విరుచుకు పడతారో అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ సీ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేసే ఆలోచనలో ఇరాన్ ఉంది. అదే గనక జరిగితే ముఖ్యంగా ప్రధానంగా గల్ఫ్ కంట్రీస్ లో పెద్ద ఎత్తున ఆర్థిక సంక్షోభం, ఇంకా ఈ కేబుల్స్ తో నెట్వర్క్ దేంతో అయితే సంబంధం ఉంటుందో ఆయా దేశాల ఆర్థికంగా చాలా మందగమనంలో ఉండే అవకాశం ఉందని ఒక చర్చ విపరీతంగా జరుగుతుంది సార్. ఇరాన్ ఆ పరిస్థితి తీసుకొస్తుందంటారా? ఆ కేబుల్స్ ని కట్ చేసే అవకాశం ఏ మేరకు ఉందంటారు? ఫస్ట్ థింగ్ మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు విరామం జరుగుతుంది. మొన్న పదో వెడ్నెస్డే ఫినిష్ అయిపోయిన డెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని నిరవధికంగా పోస్ట్ పోన్ చేశారు. అది దేని మీద పోస్ట్ పోన్ చేశారు? పాకిస్తాన్ అనే కంట్రీ ఎందుకు పనికిరాందైనా సరే, మీడియేషన్ చేయగలిగే స్తోమత లేకపోయినా కానీ కొరియర్ లాగా యాక్ట్ చేస్తూ, అంటే చాలా పూర్ క్వాలిటీ బ్రోకర్ లాగా యాక్ట్ చేస్తూ వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇస్తోంది అమెరికాకి, మేము ఎలాగోలోనే సంధి చేస్తాము అని. ఆ బేసిస్ మీద అమెరికన్ ప్రెసిడెంట్ డెసిషన్ తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికాకి ప్రస్తుతానికి యుద్ధం కొనసాగించడం ఇష్టం లేదు. వాళ్ళకి ఉన్నాయి రెండు డిమాండ్స్. ఒకటి, హార్ముజ్ జలసంధి ఫుల్గా ఓపెన్ చేయాలి. రెండవది, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ ని పర్సూ చేయకూడదు. అంతే, చాలు. ఈ రెండు సరిపోతాయి. అయితే ఇరాన్కి మాత్రం న్యూక్లియర్ ప్రోగ్రామ్ పర్సూ చేయకూడదు అన్నది చాలా కంటకంగా ఉంది. ఎందుకంటే 1979లో ఎప్పుడైతే ఆయతుల్లా వచ్చారో పవర్లోకి, అప్పటి నుంచి వాళ్ళు న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేసుకుని మిడిల్ ఈస్ట్లో, అంటే మధ్యప్రాచ్య దేశాల్లో చాలా పవర్ఫుల్ ఫోర్స్ కింద వెదగాలని చూస్తున్నారు. దానికి న్యూక్లియర్ వెపన్స్ ఉంటే చాలా సరిపోతుంది. అందువల్ల అప్పటి నుంచి రీసెర్చ్ చేస్తున్నారు, టెక్నాలజీ తెచ్చుకున్నారు, తర్వాత రిఫైన్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది. స్లోగా అయినా సరే మెల్లగా దానికి ముందంజ వేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళకే అమెరికా ఆధిపత్యం నచ్చదు. ఓల్డ్ సివిలైజేషన్ కాబట్టి వాళ్ళు అనుకున్నది చేయగలిగే కాన్ఫిడెన్స్, వాళ్ళకి ఆత్మవిశ్వాసం వాళ్ళకి ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఐఆర్జిసి ఈ రోజుని ఇరాన్ కంట్రోల్లోకి ఫుల్గా తీసుకుంది. ముస్తఫా ఆయతుల్లా ఎవరైతే ఉన్నారో ఆయన బహుశా ఇంజర్డ్ అయి ఉండొచ్చు. కొంతమంది కొన్ని కథనాల ప్రకారం ఆయన కూడా పోయారంటున్నారు. ఏది ఏమైనా కానీ ఐఆర్జిసి ఆయతుల్లాస్ ప్రోగ్రామ్ ని ముందర తీసుకెళ్ళడానికి ఫుల్ కంట్రోల్లోకి ఇరాన్లోకి వచ్చింది. సార్, ఇప్పుడు అదే మీరు అంటున్నట్టు సుప్రీం లీడరు అలాగే ఈ ఏదైతే ఐఆర్జిసి ఉందో రెండు విడిపోయారు. పూర్తిగా ఐఆర్జిసి చేతుల్లోకి వెళ్ళిపోయింది. మరింత ప్రమాదకరంగా ఇరాన్ లో పరిస్థితులు మారాయి అంటున్నారు సార్. అది ఎస్, పార్షల్లీ కరెక్టే అనుకోవచ్చండి. ఎందుకంటే జనరల్గా ఇటువంటి యుద్ధ సమయాల్లో ఎకానమీ వీక్గా ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ పొలిటికల్ పవర్ చాలా స్ట్రాంగ్గా లేనప్పుడు ఇటువంటి పరిస్థితులు జరుగుతాయి. ముస్తఫా పాత ఐఆర్జిసి కమాండర్, సో ఐఆర్జిసికి లాయల్టీస్ చాలా ఉన్నాయి. ప్లస్ ఐఆర్జిసి అసలు మొదలుపెట్టిందే ఈ ఆయతుల్లా రెజిమ్ని కంటిన్యూ చేయడానికి. సో దానివల్ల ఏంటంటే ఐఆర్జిసి పవర్ఫుల్ అయినట్టు లెక్క పెట్టుకోవచ్చు. అయితే ఐఆర్జిసి కొన్ని ఓవరాల్ ఈ లాస్ట్ 52 రోజుల్లో ఏదైతే జరిగిందో, 55 రోజుల్లో వాళ్ళకి ఒకటి అర్థమైంది. హార్ముజ్ జలసంధి అన్నది వాళ్ళకి న్యూక్లియర్ వెపన్లా తయారైంది. హార్ముజ్ జలసంధిని కంట్రోల్ చేస్తే మొత్తం ప్రపంచాన్ని అందరినీ మనం ఎలుగెత్తి చెప్తున్నాం, మన మీద అటాక్ జరిగింది, తర్వాత అందరినీ కష్టాల్లో పెడుతున్నాం, దానివల్ల అమెరికా లైన్లోకి వస్తుందని చెప్పి వాళ్ళకి అర్థమైంది. అందువల్లే అక్కడి నుంచి ఆయిల్ కానీ, కంటైనర్స్ కానీ, ఎల్ఎన్జి కానీ, సిఎన్జి కానీ, సల్ఫర్ కానీ, నైట్రోజన్ కానీ ఏది వెళ్ళకుండా చేస్తున్నారు. ఇక ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అండర్సీ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అది లేటెస్ట్ ఎడిషన్. ఎందుకంటే దానితో ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ ఆగిపోతాయి. ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ ఆగిపోతే ఈరోజు మానవ మనుగడలో చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే బ్యాంకింగ్ దగ్గర నుంచి నార్మల్ ట్రేడ్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ మీద విపరీతంగా ఆధారపడతారు. సో అది కట్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పుడు అమెరికా అంటారా, ముందర ఇజ్రాయెల్కి సపోర్ట్లో యుద్ధంలోకి దిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి తెలిసి వచ్చింది, వాళ్ళు అనుకున్నట్టుగా మొసాద్ ఇచ్చిన ఎస్టిమేట్ అనుకున్నట్టుగా
టాప్ లీడర్షిప్ పోతే ఇరాన్ లొంగిపోతుంది అనుకున్నారా? అది జరగలేదు. పైపెచ్చు ఇరాన్ 2 సంవత్సరాల నుంచి అన్ని కండిషన్స్ కి తయారుగా ఉండి తిరుగుబాటు చేయగలుగుతాం. ఎనర్జీ సెక్టర్ ని మిడిల్ ఈస్ట్ లో టార్గెట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎనర్జీ సెక్టర్ ని మిడిల్ ఈస్ట్ లో టార్గెట్ చేయడం జరిగితే ప్రపంచానికి 20% పైన ఎనర్జీ సప్లై కట్ అయిపోతుంది. అంటే ప్రపంచంలో ఒకసారి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, రెసెషన్ వస్తుంది, అన్నీ వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న మధ్యప్రాచ్య దేశాలన్నీ నాశనం అయిపోతాయి. సౌదీ అరేబియా దగ్గర నుంచి యుఏఈ, కువైట్, బహ్రెయిన్, ఏది కానివ్వండి, ఒమన్ కానివ్వండి. ఇది ఈ నస ఇరాన్ వాళ్ళు కరెక్ట్ గా పట్టుకోగలిగారు. అది వాళ్ళకి ఇది ఉంది. ఇరు దేశాలకి యుద్ధం చేయాలని లేదు. ఇరాన్కి ఎందుకు యుద్ధం చేయాలని లేదంటే వాళ్ళు ఎకనామికల్లీ చాలా బ్యాడ్గా అయిపోయారు. 1 మిలియన్ రూబుల్ కరెన్సీని ప్రింట్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటంటే మన ఇండియాలో 500 రూపాయల కాగితం హైయెస్ట్ నోట్ అయితే ఇరాన్లో 10 మిలియన్లు, అంటే ఏంటంటే 1 కోటి రూపాయలు నా కాగితం ప్రింట్ చేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో దిగిపోయారు. కార్క్ ఐలాండ్ మొత్తానికి నాశనం అయిపోయింది. ఇప్పుడు అమెరికా ఏమనుకుంటుందంటే కార్క్ ఐలాండ్ అలా నాశనం చేసి అలా పెట్టడం ద్వారా ఇరాన్ని ఎకనామికల్ గా స్ట్రాంగులేషన్ చేయగలుగుతామని చాలా సక్సెస్ఫుల్ గా అనుకుంటుంది. సో ఇది ఎట్టి పరిస్థితుల్లో 2 దేశాలకి ఇష్టం లేదు. అయితే వయా మీడియా ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళు మధ్యవర్తిని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోలేదు. ఇటు ఇండియాని సెలెక్ట్ చేసుకున్నా, రష్యాని సెలెక్ట్ చేసుకున్నా, చైనాని సెలెక్ట్ చేసుకున్నా, పోనీ స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ అటువంటి దేశాలని సెలెక్ట్ చేసుకున్నా సరిపోయేది. టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశం, మిలిటరీలీ కొంచెం ఏదో ఉంది, దేశాన్ని అది పరిపాలిస్తోంది, డెమోక్రసీ లేని దేశం, ఎకనామీ స్ట్రాంగ్ లేని దేశం, ఎవరికి ఏమి చెప్పలేని దిశలో ఉన్న దేశం, అటువంటి దేశాన్ని తీసుకొచ్చి మీడియేషన్ చేస్తూ ఉంటే అంటే నిర్ణయాలు మనకు అనుకూలంగా తీసుకొస్తుందని చెప్పి ట్రంప్ నమ్మాడు పాకిస్తాన్ ని. అంతే. వాళ్ళకి ఓటే కనిపిస్తోందండి అమెరికాకి వీళ్ళు కొరియర్ గా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అంతకంటే ఏం కనిపించట్లేదు. మధ్యవర్తిని మార్చేంత వరకు ఈ 2 దేశాలు ఇలాగే సందిగ్ధంలో ఉంటాయి. 2వ దఫా చర్చలు అంటున్నారు కదా, యాక్చువల్ గా 2వ దఫా చర్చలు మొన్ననే జరగాల్సి ఉంది. వాళ్ళు అమెరికా కూడా వెళ్ళలేదు. ఇప్పుడు శుక్రవారం లోపు ఇరాన్ వస్తుంది అని చెప్పి ట్రంప్ అంటా ఉన్నాడు. మరి సెకండ్ టైం చర్చలు అనేవి సజావుగా జరిగే అవకాశం ఉందా లేదా సార్? ఏం కనిపించట్లేదండి. ఎందుకంటే ఇరాన్ ప్రస్తుతానికి తన మెట్టు దిగే పరిస్థితి ఏమీ కనిపించట్లేదు నాకు. ఈ టాక్స్ ఫెయిల్ అవుతాయి. ప్రస్తుతానికైతే టాక్స్ లేనట్టే లెక్క పెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్కి పాకిస్తాన్కి అసలు పడదు. ఇజ్రాయెల్ అసలు రికగ్నైజే చేయలేదు పాకిస్తాన్. ఇది అసలు యుద్ధం మొదలైంది ఇజ్రాయెల్ గురించి. మరి వీళ్ళు మీడియేషన్ ఏం చేస్తారు? అలాగే లెబనాన్ షియా కంట్రీని ఇంకొక షియా కంట్రీ ఇరాన్ సపోర్ట్ ఇస్తుంది. అటువంటి షియాస్ని 200 మంది తక్కువ కాకుండా ప్రతి సంవత్సరం పాకిస్తాన్లో మాస్క్లో ఫెస్టివల్స్ టైంలో లేకపోతే ప్రార్థనల టైంలో చంపుతున్నారు. అటువంటిదప్పుడు సంధి ఎలా కుదర్చగలుగుతారు? ఎలాంటి మధ్యవర్తిత్వం నిరపగలిగే కెపాసిటీ ఉంది వాళ్ళకి. సో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి చాలా ఫ్లూయిడ్గా ఉంది. ఒక బ్లాకేడ్ ఇరాన్ చేస్తే దాన్ని బ్లాక్ చేయడానికి మళ్ళీ అమెరికా కౌంటర్ బ్లాక్ చేసింది. ఇది ఎప్పుడు వరకు అయితే వీడుతుందో కానీ అది చర్చల వల్లనే సాధ్యం. ఇరాన్ ఓడరేవుల దగ్గర అమెరికా బంధించేస్తుంది సార్. ఇప్పుడు కూడా ఆ దిగ్బంధం అనేది కొనసాగుతుందండి. ఇరాన్ ఇప్పుడు ప్రస్తుతానికి చైనాకి ఎక్స్పోర్ట్ చేయాల్సిన ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయలేకపోతుంది. వాళ్ళకున్న 6 year అగ్రిమెంటు ప్రస్తుతానికి అబయన్స్ లోకి వెళ్ళిపోయింది. చైనాకి సప్లై చేయలేకపోతుంది. ఇందులో చైనా విపరీతంగా దెబ్బతింటుంది. ఎందుకంటే అటు వెనుజులా నుంచి కట్ అయిపోయింది, ఇటు ఇరాన్ నుంచి కూడా కట్ అయిపోయింది. అందుకని చెప్పి వాళ్ళకైతే 120 రోజులు రిజర్వ్ ఉంటాయి చైనాకి. అంటే దాదాపు 4 నెలలు రిజర్వ్ పెట్టుకుంటారు. ఈ మధ్యలో కొన్ని వారాలు సీజ్ ఫైర్ ఎప్పుడైతే జరిగిందో ఇమీడియట్లీ రిప్లెనిష్ చేసుకున్నట్టు మనం అనుకోవచ్చు. కానీ వాళ్ళకి ఇంకా రానున్న రోజుల్లో గడ్డు కాలం ఉంది. ఆ విధంగా ట్రంప్ మా దగ్గర కొనండి, ఇరాన్ దగ్గర ఆపేసేయండి అంటున్నాడు కదా సార్. ఇప్పుడు మరీ అంత పేకల మీదకి వస్తే చైనా అమెరికా దగ్గర కొనే పరిస్థితి ఉంటుంది అంటారా? ఉంటుందండి, తప్పనిసరి. కాకపోతే అప్పుడు ట్రంప్ గారి పరిస్థితి మనకు తెలుసును. ఎకానమీని, టారిఫ్ ఆయన వాడుకుంటారు వెపన్ లాగా. చైనా తోటి ఏమని చెప్తారు, మాకు రేర్ ఎర్త్స్ మాకు ఇవ్వండి, మేము మీకు ఆయిల్ ఇస్తామంటారు. అది జరిగే పరిస్థితి కనిపిస్తోంది. లేకపోతే ఇంకా చైనా కంప్లీట్ రష్యా మీద ఆధారపడాల్సి ఉంటుంది. అది ప్రస్తుతానికైతే ఆధారం సరిపోతుంది, కానీ ఫ్యూచర్లో చలికాలం వచ్చినప్పుడు
ఎందుకంటే ఆర్కిటిక్ ఓషన్ ఫ్రీజ్ అయిపోతుంది. లేకపోతే చుట్టూరు ఆఫ్రికా, ఏషియా చుట్టూరు తిరిగి రావాలి. దానివల్ల కాస్ట్ పెరిగిపోతాయి. సో ఈ ఓకే. విధంగా ఇరాన్ ఏంటంటే ఇద్దరు యాక్చువల్గా ఏంటంటే 2 పార్టీస్ కూడా యుద్ధం చేయాలని లేదు. కేవలం ఇజ్రాయెల్కి మాత్రం యుద్ధం చేయాలని ఉంది. అటు లెబనాన్లో ఈ షియాస్ అంటే వాళ్ళు సపోర్ట్ చేసే ఉగ్రవాద గ్రూప్ ని ఫినిష్ చేయాలని ఉంది. ఇటు హమాస్ ని ఫినిష్ చేయాలని ఉంది. హౌతీస్ ని వీలైతే ఫినిష్ చేయాలని ఉంది. ప్రస్తుతానికి పట్టించుకోవట్లేదు కానీ, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ యాక్షన్ చూపించట్లేదు. ఇరాన్ లో రెజ్యూమ్ చేంజ్ తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ అనువైన గవర్నమెంట్ అక్కడ నిలబెట్టాలని చూస్తుంది. అందులో డౌట్ ఏం లేదు. ఈ అమెరికాకి మాత్రం వెనక్కి వెళ్ళిపోవాలని ఉంది. హార్మోజ్ జలసంధి ఒక ఇష్యూ, న్యూక్లియర్ డీల్ ఒకటి ఇష్యూ. ఈ రెండు ఏమాత్రం మధ్యవర్తిత్వానికి వచ్చినా కానీ వాళ్ళు హ్యాపీగా వెనక్కి వెళ్ళిపోతారని నా అభిప్రాయం. ఐఆర్జీసీని కూడా ఇటువంటి పరిస్థితులకు నొప్పించగలిగే కెపాసిటీ పెద్ద దేశాలకే ఉంది. అది ఒప్పించగలిగే పరిస్థితిలోకి రావాలి. ఓకే. ఎంత టైం పడుతుంది సార్ ఇదంతా జరగాలంటే? కొంచెం సాఫీగా ఇక యుద్ధం లేదు అనే పరిస్థితి రావాలంటే ఎంత టైం పడుతుంది? కనీసం 2 నెలలు పడుతుంది అనుకుంటున్నానండి. కనీసం 2 నెలలు పడుతుంది, ఎంత ఫాస్ట్ గా యాక్ట్ చేస్తుంది. అంతేగాని మళ్ళీ భీకర యుద్ధం స్టార్ట్ అయిపోయి అసలు ఆ ఇద్దరు కూడా యుగోకి వెళ్ళిపోయి ఎవరు వెనక్కి తగ్గకుండా మళ్ళీ పేల్చుకునే పరిస్థితి ఉంటదంటారా? అలా కనిపించట్లేదండి. ఎందుకంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఇది. సో ఆ విధంగా భయపెడుతున్నారు, షిప్స్ రాకూడదు, నేను బ్లాక్ చేస్తాను, నువ్వు రాకూడదని. కానీ యాక్చువల్గా ఏంటంటే ఏ మాత్రం వసూలు దొరికినా కానీ ఇది ఎలా ఉంటుందంటే, మన భారతదేశంలో ఒక ప్రాంతం ప్రజలను చూస్తాం. వాడు ఏమంటాడంటే నన్ను పట్టుకోకు, ఎదుటి వాడిని కొట్టి చంపేస్తానంటాడు. యాక్చువల్గా ఎవరు పట్టుకోలేదు కానీ నేను కొట్టేస్తానంటా ఉంటాడు. అలాగా ఆ యుద్ధం అటువంటి యుద్ధంలా కనిపిస్తుంది. ఎవరికి యుద్ధం చేయాలని లేదు కానీ నన్ను పట్టుకోకు, నాకు ఈ 2 సాల్వ్ చేయండి, నేను వదిలేస్తానంటాడు. ఇప్పుడు ఇరాన్కి ఏంటంటే ఒక స్ట్రెంగ్త్ దొరికింది. మిడిల్ ఈస్ట్ లో ఎనర్జీ సెక్టర్ ని అటాక్ చేస్తే ప్రపంచం అంతా గగ్గోలదు. అదొక స్ట్రాంగ్ పాయింట్ కింద పట్టుకుని కూర్చుని ఉన్నారు. హోప్ఫుల్లీ సమ్ సెన్స్ విల్ ప్రివైల్. ఎందుకంటే ఇండియా అటువంటి దేశాలు, యూరప్ ఇవన్నీ ప్రివైల్ అవుతాయని ఆశిద్దాం. చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్.